రామకృష్ణరాజు జగన్ని ఎలాగైనా దెబ్బ కొట్టాలని కోర్టుల ద్వారా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా జగన్ మీద విచారణ జరపాలంటూ కోర్టులో కేసు వేశారు. అయితే అసలు అది ఈయనకి అర్హత లేదు అంటూ వైసీపీ వాదించింది. ఎందుకు అంటే ఈయనకి అసలు ఇక్కడ లోకల్ స్టాండీ లేదు, రెండోది వేగ్గా ప్రచారం కోసం వేస్తున్నారు అన్నట్టు. వాస్తవంగా కోర్టు కొట్టేయాలి, కానీ చివరి నిమిషంలో ఒక చక్కటి టాక్టికల్ ప్రదర్శించారు. మేము ప్రచారం కోసం కాదు, రాష్ట్ర ప్రజల పట్ల చిత్తశుద్ధితోనే వేస్తున్నాం, అది కావాలంటే ఎన్నికల తర్వాత విచారించండి అని చెప్పారు. అంటే అప్పుడు కోర్టు ఆలోచించాలన్నమాట కొట్టేయడానికి. వాస్తవంగా అయితే కనుక దానివల్ల ప్రజా ప్రయోజనం ఏముండదు, కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మేమేం ప్రచారం కోసం కాదు అని చెప్పడం కోసం ఎన్నికల తర్వాత విచారణ చేయండి అనడం ద్వారా జడ్జిల్ని ఒక్కసారి అలాగా మళ్ళీ పునరాలోచించేటట్టు చేశారు. చక్కటి టాక్టిక్స్ ఇది. ముఖ్యమంత్రి జగన్ ఆయన బంధుగణానికి వివిధ కంపెనీలకు వేల కోట్ల అనుచిత లబ్ధి చేకూరేలా వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సిబిఐతో దర్యాప్తు చేయించాలంటే ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన వ్యాజ్యంపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ఉన్న మురళీధరరావు వాదనలు వినిపిస్తూ 80% ప్రతివాదులు ఈ వ్యాజ్యాన్ని ప్రచారం కోసం వేసినట్టు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల తర్వాత విచారణ జరిపిన అభ్యంతరం లేదన్నారు. ప్రచారం కోసం పిలివేయలేదన్నారు. ఈ అభ్యర్థాన్ని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం వ్యాజ్యంపై విచారణ వాయిదా వేయాలని కోరడానికి గల కారణాలు మెమో రూపంలో కోర్టు ముందు ఉంచాలని సూచించింది. ఈ నెల 19కి వాయిదా వేసింది. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తరపున ఏజీ శ్రీరామ్ స్పందిస్తూ బిల్ని పెండింగ్లో ఉంచాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం ఉపసంహరించుకుని ఎన్నికల తర్వాత దాఖలు చేసుకున్న పిటిషనర్ని ఆదేశించాలని కోరారు. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దుర్గాప్రసాద్, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి విచారణ ఈ నెల 19కి వాయిదా వేశారు. సోమవారం నాటి కేసు విచారణకు పిటిషనర్ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా హైకోర్టుకు హాజరయ్యారు.